విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ ఈరోజు మనం తెలుగు వర్ణమాలలోని అక్షరాలను తెలుసుకుందాం. ముందుగా తెలుగు వర్ణమాలలో ఉన్నటువంటి అచ్చుల గురించి నేర్చుకుందాం. అచ్చులు ఈ అచ్చులు మొత్తం 16. చూద్దాం. ఇప్పుడు మొదటిగా ఆ పలికే విధానం చూడండి. నేను ఎలా పలుకుతున్నానో శబ్దాన్ని, అదే విధంగా మీరు ఆ అక్షరం యొక్క శబ్దాన్ని పలికినట్లయితే కరెక్ట్గా మీకు రాసేటప్పుడు తప్పులు లేకుండా ఉంటాయి. ఆ దీర్ఘాక్షరం కాబట్టి ఈ ఊ రు రో ఏ ఐ ఓ ఔ ఆహా. చూసారు కదా. ఇందులో ఆ పలికే విధానం ఒకసారి చూసినట్లయితే ఆ ఈ ఊ రు అరు లేదా రు రో ఏ ఐ ఓ ఔ ఆహా. ఈ విధంగా మనం స్పష్టంగా పలకగలిగితే రాసేటప్పుడు తప్పులు లేకుండా రాస్తా ఉన్నాం. చూడండి, ఇప్పుడు ఆ అనేటువంటి వర్ణమాలలో మొదటి అక్షరమైనటువంటి ఆ అనేటువంటి అక్షరాన్ని చూసుకున్నట్లయితే కొన్ని పదాలు రాద్దాం. ఆ అనేటువంటి అచ్చు మీద కొన్ని పదాలు మనం రాద్దాం. ఆ అంటే అమ్మ, అరటి, అరక, ఈ విధంగా మనం ఆ అనేటువంటి అక్షరంతో ఈ పదాన్ని మనం రాయగలుగుతాం. చూడండి స్పష్టంగా. ఆ అంటే అమ్మ, అరటి, అరక. అలా కాకుండా మనము దీర్ఘాక్షరాన్ని ఉపయోగించినట్లయితే ఆ రటి, ఆ రక అంటే తప్పు అనమాట. అంటే పలికే విధానం చూసారా, మనం ఎప్పుడైతే దీర్ఘాక్షరాన్ని దీర్ఘంగానే పలకాలి. అలాగే హ్రస్వం ఏదైతే ఉందో అచ్చక్షరము, దాన్ని చిన్నగా ఒక మాత్రాకాలము అంటే రెప్పపాటు కాలాన్ని మాత్రాకాలము అని అంటాం. అలాగే 2 మాత్రాకాలము అంటే 2 రెప్పపాటు అంటే 2 సెకండ్ల పాటు పలికేటువంటి అక్షరం అన్నమాట. దీర్ఘాక్షరాన్ని మనం 2 సెకండ్ల పాటు పలుకుతాము. అలాగే హ్రస్వాక్షరాన్ని మనం 1 సెకండ్ పాటులోనే పలకగలగాలి. ఆ అని పలకాలి. లేదంటే మనం రాసేటప్పుడు తప్పులు రాస్తాం కనుక స్పష్టంగా ఇలాగా మనం పలకాలి. అక్షరాన్ని ఎప్పుడైతే అలా పలకగలుగుతామో అప్పుడు మాత్రమే మనం తప్పులు లేకుండా రాయగలుగుతాము. చూసారు కదా. అలాగే ఈ 2 అక్షరాలు ఈ రోజు మొదటి రోజులో ఆ దీర్ఘాక్షరం ఈ 2 అక్షరాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. రాసాము. అమ్మ, అరటి, అరక. తర్వాత దీర్ఘాక్షరంతో రాద్దాం. ఆకు. రాసేటప్పుడు కూడా చాలా గుండ్రంగా స్పష్టంగా రాస్తే మనకి చేతి రాత బాగుంటే మంచి మార్కులు వస్తాయి. ఆకు, ఆవు, చిన్నపిల్లలు తెలియనప్పుడు ఎలా రాస్తారంటే ఆవు అని రాస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ఊ కూడా రాయవచ్చు కదా సార్, ఇది ఎందుకు రాయకూడదు సార్ అని చెప్పేసి ఒక 2-3 పిల్లలు డౌట్ అడగడం జరిగింది అనమాట. ఎందుకంటే మనము వాక్య నిర్మాణం రాసేటప్పుడు లేదా పదం రాసేటప్పుడు ఈ ఊని మాత్రమే ఉపయోగించాలి. హల్లక్షరాలలో ఉన్నటువంటి ఊని ఉపయోగించాలి అనమాట. ఇక్కడ అచ్చక్షరాన్ని ఉపయోగించుకోవాలి.
కాబట్టి ఈ ఆవు అనేది తప్పు అన్నమాట. ఇది రైట్. ఆకు, ఆవు, తర్వాత ఆనందం, ఆనందం, ఆనందం. చూసారు? ఆ అమ్మ, ఆ ఆకు, ఆ అరటి, ఆ ఆవు, ఆ అరక, ఆ ఆనందం. ఈ రెండు అక్షరాలు ముందుగా నేర్చుకోండి. ఇది అక్షరాలు మొదటి క్లాస్ నుంచి అక్షరాల దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ ఉపయోగపడుతుంది. తర్వాత అక్షరాలు మొత్తం అన్ని వచ్చిన వాళ్ళకి మాత్రము ఈ క్లాస్ ఉపయోగపడదు. దానికి ఇంకొక తర్వాత దీని తర్వాత నెక్స్ట్ అక్షరాలు నేర్చుకుని పదాలు రాసే వాళ్ళకి నెక్స్ట్ చూద్దాము. చూశారు కదా, ఈ మొదటి క్లాస్ లో ఇది మనం నేర్చుకుందాము. అలాగే అక్షరాలు వచ్చి పదాల్లోకి పదాలు నేర్చుకునే వాళ్ళకి ఏ పదాలు చెప్తాం. ఇప్పుడు మనం చెప్పాము కొన్ని పదాలు తెలుసుకుందాం. సరళము, సరళ పదాలు చూసినట్లయితే ఇందులో ద్విత్వం అంటే ఒత్తులు ఉన్నటువంటి పదాలు ఏమి కూడా రావు. మరి ఏం వస్తాయంటే దీర్ఘాలు వస్తాయి, గుణితాక్షరాలు మాత్రమే వస్తాయి అన్నమాట. ఉదాహరణ చూడండి, అరటి, ఆ రా టి, అరటి. తర్వాత అర్రకు, ఆ రా కు, అర్రకు. తర్వాత అమరులు, అందరం, మన ఇష్టం, సరళ పదాలు ఏదైనా రాయవచ్చు. పల్లక, పనస, ఇక్కడ చూడండి, ఇవి సరళ పదాలు. సరళ పదాన్ని మనం ఇలాగా నేర్చుకుంటాము. అలాగే విన్నారు కదా విద్యార్థులరా, ఈరోజు మనం సరళ పదాలు అలాగే వర్ణమాలలోని ఆ ఈ రెండు అక్షరాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. తర్వాత నెక్స్ట్ రేపటి క్లాస్ లో మనం ఏం చేద్దామంటే ఈరోజు సరళ పదాల గురించి తెలుసుకున్నాం, అక్షరమాలలోని రెండు అక్షరాల గురించి తెలుసుకున్నాం. అలాగే రేపటి క్లాస్ లో మనము ద్విత్వ పదము, సంయుక్త పదం గురించి తెలుసుకుందాం. ఆ రెండు పదాల గురించి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుసుకుందరు. ఓకే, నా క్లాస్ ని ఇంత ఓపిక అయినందుకు అందరికి కూడా ధన్యవాదములు.